Hello students, today మనం డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ నిర్ణయించే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. డిమాండ్ నిర్ణయించే అంశాలు ఏంటి? ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, ప్రైస్ ఆఫ్ ద ఎస్ అంటే సబ్స్టిట్యూషన్ గూడ్స్, సి అంటే కాంప్లిమెంటరీ గూడ్స్. సబ్స్టిట్యూషన్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. ఎస్ అంటే సబ్స్టిట్యూషన్ గూడ్స్, తెలుగులో ప్రత్యామ్నాయ వస్తువులు అంటాం. సి అంటే కాంప్లిమెంటరీ గూడ్స్, పూరక వస్తువులు అంటాం. ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ అంటే వినియోగదారుని యొక్క ఆదాయం. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అభిరుచులు మరియు అలవాట్లు. పాపులేషన్ జనాభా. టెక్నాలజికల్ చేంజెస్ సాంకేతిక పరమైనటువంటి మార్పులన్నీ కూడా ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ నిర్ణయించే అంశాలుగా మాట్లాడుకుందాం. డిమాండ్ ఫంక్షన్ సూత్రం ఏంటిది? dx ఫంక్షన్ ఆఫ్ px, ps, pc, y, t. దీన్ని ఏమని పిలుస్తాం మనం? డిమాండ్ ఫంక్షన్ అంటాం. ఏమని పిలుస్తాం? డిమాండ్ ఫంక్షన్. 2 మార్క్స్ లో దీన్ని అడుగుతాడు. వాట్ ఈస్ ద డిమాండ్ ఫంక్షన్? డిమాండ్ ఫంక్షన్ ఈస్ డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ నిర్ణయించే అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏమంటాం మనం? డిమాండ్ ఫంక్షన్, డిమాండ్ ఫలం అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ రోజు మనం డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అంటే ఒక వస్తువు యొక్క ధర అనేది డిమాండ్ నిర్ణయిస్తుందంట. ఒక వస్తువు యొక్క ధర అనేది డిమాండ్ని ఏ విధంగా నిర్ణయిస్తుందో ఈరోజు మనం అబ్జర్వ్ చేద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, డిమాండ్ అంటే ఏమని చెప్పండి? నేను ఒక వస్తువును కొన్నామంటే దానికి డిమాండ్ సృష్టించినట్టే. అంటే డిమాండ్ ఎక్కడ క్రియేటివిటీ అవుతుందంటే ఒక కన్స్యూమర్ ఎప్పుడైతే తన కోరికలకు అనుగుణంగా, తన వాంఛకు అనుగుణంగా ఒక వస్తువుని కొనుక్కుంటాడో ఆటోమేటిక్గా అక్కడ డిమాండ్ క్రియేట్ కావడం అనేది జరుగుతుంది. అర్థమైనా? డిమాండ్ క్రియేట్ కావాలి అంటే నాకు ఆ కొనాలనేటటువంటి కోరిక, నేను ఆ వస్తువుని కొనాలనుకుంటే సరిపోదు. అర్థమైందా? దానికి కావాల్సినటువంటి డబ్బులు ఉండాలి మన దగ్గర. అర్థమైందా? డబ్బులు ఉండాలి. ఏ వస్తువుని అయితే కొనుక్కోవాలనుకుంటున్నామో ఆ వస్తువు ధర కూడా మనకు నచ్చాలి. అంటే చూడండి, అంటే కొనాలనేటటువంటి కోరిక. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ బుక్కును కొనాలనుకుంటున్నా, ఈ బుక్కును కొనాలనేటటువంటి కోరిక నాకు వచ్చింది. ఈ బుక్కును కొనాలనేటువంటి కోరిక రాగానే ఇది నా దగ్గరికి వచ్చేదా? రాదు. ఈ బుక్కు ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్కి కావాల్సినటువంటి డబ్బులు నా దగ్గర ఉండాలి. ఓకేనా? ఆ డబ్బులు నా దగ్గర ఉంటేనే నేను ఈ బుక్కును కొనగలుగుతాను, లేకపోతే కొనలేను. ఓకేనా? నా దగ్గర డబ్బులు ఉండడంతో పాటు ఈ బుక్ యొక్క ధర కూడా నాకు నచ్చాలి. ఈ బుక్ యొక్క ధర నాకు నచ్చితేనే నేను దీన్ని కొనుక్కుంటా, లేకపోతే నేను కొనుక్కోను. అర్థమైనా? నా దగ్గర 300 ఉండి ఈ బుక్ 500 రూపాయలు ఉంటే నా కోరిక తీరుతుందా? తీరదు. ఓకేనా? మరి ఇలాంటి సందర్భాలలో ఏ విధంగా ఒక వ్యక్తి, ఒక కన్స్యూమర్ బిహేవియర్ ఉంటుందో కూడా మనం ముందు క్లాసుల్లో మాట్లాడుకుంటాం. ఓకేనా? అంటే డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్కి సంబంధించి, అంటే డిమాండ్ నిర్ణయించే అంశాలకు సంబంధించి ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ ఏ వస్తువునైతే మనం కొనాలనుకుంటున్నామో ఆ వస్తువు యొక్క ప్రైస్, ధర అనేది ఆ కన్స్యూమర్కి నచ్చినప్పుడు మాత్రమే ఆ వస్తువుకి డిమాండ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకేనా? కొనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ గూడ్స్ తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ గూడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక మొబైల్ ఫోన్ కొనాలి, నోకియా మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నాను. షాప్కి వెళ్ళినా, నా దగ్గర 10,000 ఉన్నాయి. అర్థమైందా? షాప్కి వెళ్ళినా, అక్కడ పోయేసరికి ఆ మొబైల్ ఫోన్, నోకియా మొబైల్ ఫోన్ చూపించిండు, 4 or 5 మోడల్స్ చూపించిండు. ఒక్కొక్క నోకియా మొబైల్ ఫోన్ 9,000 ఒకటి, 10,000 ఒకటి, 10,500, 11,000లో ఉంది. కానీ నాకు అక్కడ 10,000 ఉన్నటువంటి మొబైల్ ఫోన్ నాకు నచ్చింది కాబట్టి నా దగ్గర 10,000 రూపీస్ కూడా ఉన్నాయి కాబట్టి నమ్మట ఆ మొబైల్ ఫోన్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ నోకియా ఫోన్ కొనాలనేటటువంటిది ఏంటిది? నా కోరిక, అది నాకు బాగుంటుంది. ఓకేనా? తర్వాత ఏంటిది? నా దగ్గర డబ్బులు అనేవి ఉన్నాయి. నా దగ్గర డబ్బులు అంటే దాన్ని ఏమన్నా మనం ఇక్కడ పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి అనాలి. నా దగ్గర కొనుగోలు శక్తి ఎంత? 10,000 రూపీస్ ఉన్నాయి. షాప్లోకి వెళ్ళినా, అక్కడ ఆ మొబైల్ యొక్క కాస్ట్ ఎంత ఉంది? 10,000 రూపీస్ ఉన్నాయి. అంటే ఆ టైంలో 10,000 రూపీస్ ఉంది కాబట్టి నా ఫోన్ని కొనుక్కున్నా. ఆ ఫోన్ని కొన్నాక ఆటోమేటిక్గా డిమాండ్ సృష్టించిన నేను. అదేనా? అంటే చూడండి, నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్, మనందరం కూడా కన్స్యూమర్సే. చూడండి, రోజుకి ఎన్నో రకాలైనటువంటి గూడ్స్ని మనం కొనుక్కుంటాం, ఎన్నో రకాలైన వస్తువులు కొనుక్కుంటాం. ఉప్పు, పప్పు, కూరగాయలు, చింతపండు, ఇటు మొదలు పెట్టుకుని ఇంట్లో సామాన్లు మొదలు పెట్టుకుని ట్రాక్టర్
ఎన్నో వస్తువులు కొంటాం మనం, అర్థమైనా? ఎన్నో వస్తువులు కొంటున్నామంటే దాని అర్థం ఏంటిది? అక్కడ మనకు ఆ ప్రైస్ అనేది నచ్చింది కాబట్టి మనం కొనుక్కుంటాం, ప్రైస్ అనేది నచ్చకపోతే కొనాలి. ఓకేనా? అది కొన్ని అత్యవసరమైనటువంటి వస్తువులు ఉంటాయి, వాటి ఎంత ప్రైస్ అయినా కూడా కొనాల్సినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి, అర్థమైనా? రైస్ ఉన్నాయి, రైస్ 100 అయినా సరే కొనుక్కోవాలి, ఎందుకంటే మనకు ఫుడ్ అనేది నెసెసరీ కాబట్టి. వెజిటేబుల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కొనాల్సిందే, అర్థమైనా? ఈ కొన్ని నెసెసరీ గుడ్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్ ఖచ్చితంగా కొనాల్సిందే, బట్ ధరలు పెరిగినా కొనాల్సిందే, ఎందుకంటే హెల్త్ నెసెసరీ కాబట్టి. అంటే నెసెసరీ గుడ్స్ ఒక రకమైనటువంటి డిమాండ్ ఉంటుంది, అర్థమైనా? కన్సూప్షన్ గుడ్స్ ఒక రకమైనటువంటి డిమాండ్ ఉంటుంది, లగ్జరీ గుడ్స్ ఒక రకమైనటువంటి డిమాండ్. అంటే డిమాండ్లో డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? అదే మరి డిమాండ్లో చేంజెస్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రైజెస్ని బట్టి అక్కడ ఏ విధంగా ఉండాలి అంటే క్వాంటిటీ లెవెల్స్ ఎంత మొత్తంలో కొనాలని, తక్కువ ప్రైస్ అనుకో మనకు కావాల్సినటువంటి మొత్తంలో తెచ్చుకుంటాం, ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తెచ్చుకుంటాం. అదే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది బట్ ఆ వస్తువు కావాలనుకుంటున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవడం అనేది జరుగుతుంది, అర్థమైంది? అంతే ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ, ఒక వస్తువు యొక్క ధర అనేది ఖచ్చితంగా ఆ వస్తువుని డిమాండ్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గుడ్స్. నేను ఆల్రెడీ L18లో చెప్పిన, లెసన్ 18లో చెప్పిన. ఏమని చెప్పారంటే సబ్స్టిట్యూషన్ కాంప్లిమెంటరీ గుడ్స్ కూడా డిమాండ్ నిర్ణయిస్తాయి. ఏ విధంగా నిర్ణయిస్తాయి కూడా నెంబర్ ఆఫ్ యూజెస్ చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ అండి, సోప్స్ మనం వాడేటటువంటి సోప్, సంతూర్ సోప్ ఉంది, లైఫ్ బాయ్ ఉంది, రెగ్జోనా ఉంది, లక్స్ ఉంది, నెంబర్ 1 ఉంది, లిరిల్ ఉంది, మేడిమిక్స్ ఉంది, మైసూర్ శాండల్, ఇవన్నీ కూడా సోప్స్. వీటన్నిటిని దేనికి యూజ్ చేస్తాం? బాడీకే యూజ్ చేస్తాం, అర్థమైనా? చూడండి, ఈ ఎన్ని రకాలైనటువంటి సోప్స్ అన్నీ ఒకే కంపెనీ కావు, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రోడక్ట్ని తయారు చేసింది, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వస్తువుని తయారు చేసింది, అర్థమైనా? ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సబ్బుని తయారు చేసింది. అన్ని సబ్బులకు ఒకే ధర ఉందా? లేదు, ఉండవు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వస్తువులు కూడా సబ్స్టిట్యూషన్ చూసే, సంతూర్, లక్స్, రెగ్జోనా, లిరిల్, ఓకేనా? నెక్స్ట్ మెడిమిక్స్, ఓకే, మైసూర్ శాండల్, నెంబర్ 1, ఈ సబ్బులన్నిటిని ఏమన్నారంటే సబ్స్టిట్యూషన్ గుడ్స్ అన్నారు. ప్రత్యామ్నాయ వస్తువులు అంటే దాని అర్థం ఒక దాన్ని వాడకుండా ఇంకో దాన్ని వాడచ్చు, మనకి ఏది నచ్చిందో దాన్ని వాడచ్చు, అన్నిటి ఉపయోగం ఒక్కటే. వస్తువులు కంపెనీలు వేరు కానీ అన్నిటి ఉపయోగం ఒక్కటే కాబట్టి నాకు నచ్చింది వాడచ్చు. అయితే కన్సూమర్ ఏ విధమైనటువంటి కన్సూమర్ యొక్క థాట్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి సార్, చెప్తాను. ఇప్పుడు నేను సంతూర్ సోప్ని వాడుతున్నాను, గత కొద్ది కాలంలో సంతూర్ సోప్ని కంటిన్యూషన్గా వాడుతున్నాను. కానీ సడన్గా ఏమిటంటే సంతూర్ సోప్ యొక్క కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఇంతకుముందు 25 రూపీస్ వచ్చేది, ఇప్పుడైతే 35 రూపీస్ అయింది. నా బడ్జెట్లో అది ఎక్కువ. 25 రూపీస్ ఉన్న సంతూర్ సోప్ కాస్ట్ 35 రూపీస్కి ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినప్పుడు ఐ థింక్ మై థాట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, ఏం చేస్తే నేను సంతూర్ని కొనడం అనేది తగ్గించేస్తాను. సంతూర్ని నేను వాడట్లేదు, దానికి ఆపోజిట్ నేను వాడుతున్నాను. దేని వాడుతున్నాను? రెగ్జోనా సోప్ని తీసుకున్నాను. ఎందుకంటే రెగ్జోనా సోపు 25 రూపీస్. రెగ్జోనా సోప్ తీసుకున్నాను ఎందుకంటే 25 రూపీస్. ఎందుకు చూడండి, ఇక్కడ ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకి ఎందుకు మారడం అంటే రెండు కూడా ఒకే రకమైనటువంటి అవసరాన్ని తీరుస్తాయి కాబట్టి సంతూర్ సోప్ని వాడడం తగ్గించి దేనికైనా రెగ్జోనా సోప్ని వాడడం స్టార్ట్ చేస్తాను. అర్థం ఎందుకంటే నాకు సంతూర్ సోప్కి 35 రూపీస్ పెట్టడం అనేది నాకు నచ్చలేదు, అందుకే నేను రెగ్జోనా సోప్ని తీసుకున్నాను. అంటే ఒకవేళ రెగ్జోనా సోప్ ఫస్ట్ కూడా పెరిగిందనుకోండి, ఇంకా ఇక్కడ గూడ్స్ ఉన్నాయి కదా, నెంబర్ 1 ఉంది, మెడిమిక్స్ ఉంది, అర్థమైనా మైసూర్ శాండల్ ఉంది, లిరిల్ ఉంది, మళ్ళీ వీటిలో ఏదో ఒక సోప్ని వాడతాను. అంటే నా బడ్జెట్ అప్పుడు ఎంతైతే ఉంటుందో ఆ బడ్జెట్కి అనుగుణంగా తీసుకుంటాను. నేను వాటికి విపరీతంగా కాస్ట్ పెట్టి దాన్ని తీసుకోవాలనేటువంటి థాట్ ఒక కన్సూమర్కి ఉండదు. అదేవిధంగా చూడండి, ఎల్జీ టీవీ, శాంసంగ్ టీవీ, మైక్రోమాక్స్, అర్థమైనా ఇంకా ఏమేమి టీవీలు ఉంటాయి, నోకియా టీవీ, అర్థమైనా OnePlus టీవీ, ఓకేనా, పానాసోనిక్ టీవీ, ఇవన్నీ టీవీలే. అవన్నీ కూడా టీవీకి సంబంధించిన కంపెనీలు. అన్నిటి అవసరాలు ఒక్కటే, కంపెనీలు వేరు కానీ అన్ని చూడడానికే వాడతాం. అన్నిట్లో చూడడానికి వాడతాం. ఇల్లు ఏదైతే వస్తుందో ఇలా కూడా
చేస్తాయి. మనం కూడా పెన్నులు వాడతాం, ఓకేనా, నెంబర్ ఆఫ్ పెన్ వాడతాం. ఇదేంటిది మాంటెక్స్ కంపెనీ, ఓకేనా. ఇంకోటి సెల్లో కంపెనీ, ఓకేనా. ఇంకోటి రెనాల్డ్స్ కంపెనీ. ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఫైన్ గ్రిప్ అనేది ఒక కంపెనీ. అట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మనకి ఏదైతే నచ్చుతుందో దాన్ని తీసుకోవడం అనేది, అన్ని రాసుకోవడానికి మీరు వాడుకునేవి. మనకి ఏదైతే నచ్చుతుందో దాన్ని తీసుకుపోవడం అనేది, వాటన్నిటిని ఏమంటారు అంటే సబ్స్టిట్యూషన్ గుడ్స్ అంటారు. ఏమంటారు? సబ్స్టిట్యూషన్ గుడ్స్ అంటారు. ఓకే, చూడండి, దీంట్లో మీరు ఒక థాట్ని అబ్జర్వ్ చేయాలి. ఏది అబ్జర్వ్ చేయాలంటే, నేను ఇందాక సంతూర్ సోప్ని వాడుతున్నా, కానీ దాని కాస్ట్ 35 రూపాయలు పెరిగింది కాబట్టి, 25 నుంచి 35 పెరిగింది కాబట్టి నేను దీన్ని సంతూర్ సోప్ని కొనలేదు, దేన్ని తీసుకున్నాను? రెక్సోనా సోప్ని తీసుకున్నా అని చెప్పాను. నేను సంతూర్ సోప్ని తీసుకోకపోవడం వల్ల డిమాండ్ తగ్గినట్లా పెరిగినట్లా? ఒక వస్తువు డిమాండ్ తగ్గినట్లే కదా, అర్థమైందా? మరి నేను రెక్సోనా సోప్కి ఇంట్రెస్ట్ కూడా, రెక్సోనా సోప్ని కొనడం వల్ల రెక్సోనా సోప్ డిమాండ్ ఏమైనట్టు? పెరిగినట్టే కదా. అంటే చూడండి, ధర తగ్గడం వల్ల ఏం చేస్తున్నాం మనం? మన ప్రిఫరెన్స్ అనేది వేరే వారికి కూడా అనేది జరుగుతుంది. ధర పెరగడం వల్ల మన ప్రిఫరెన్స్ అనేది వేరే వారికి కూడా జరుగుతుంది. అంటే ధర తగ్గినా ధర పెరిగినా ప్రిఫరెన్స్ అనేది ఏమైతుంది? ఇక్కడ మారిపోతుంది, ఆటోమేటిక్గా మారిపోతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ముందు దీన్ని బాగా మనకు టచ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? కాంప్లిమెంటరీ గుడ్స్ అంటే చెప్తున్నాయండి, 2 వస్తువులు కలిపితేనే ఒక అవసరం అనేది తెలుస్తుంది. అలాంటి వస్తువులు అంటే కాంప్లిమెంటరీ గుడ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్, పెట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ల ధరలు బాగా తగ్గినాయి. అంటే ఇంతకుముందు కార్ల ధరలు 5 లక్షలు ఉంటే ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే 2 లక్షలకు వచ్చింది. 2 లక్షలు వచ్చినప్పుడు కార్లు ఏం చేస్తారంటే విపరీతంగా కార్లు కొనడం, ఎవరు పడితే వాళ్ళు విపరీతంగా కార్లు కొన్నారు. మరి కార్లు పెరిగినప్పుడు మరి పెట్రోల్ డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పండి. ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే కార్లు పెరిగినాయి కదా. కార్లు పెరిగినాయి కాబట్టి పెట్రోల్ కూడా డిమాండ్ పెరగడం అనేది జరుగుతుంది. దానికి ధర తగ్గించాల్సిన అవసరం, దానికి పెట్రోల్కి ధర తగ్గించాల్సిన అవసరం, ఆటోమేటిక్గా దాని డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే కార్లు పెరిగినాయి కదా. అర్థమైంది? అంటే చూడండి, కారు అనేది ఒక వస్తువు అయితే పెట్రోల్ అనేది ఒక వస్తువు, ఈ రెండు కలిపితేనే ఒక అవసరం అనేది తీరుతుంది. అంటే ఒక దాని ధర ఇంకో దాని ప్రభావం చూపిస్తుంది, ఇంకో దాని ధర ఇంకో దాని ప్రభావం చూపిస్తుంది. ఇలా ఒక దాని ప్రభావం ఇంకో దాన్ని చూపించేదాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే కాంప్లిమెంటరీ గుడ్స్ అంటాం. ఏ గుడ్స్ అంటాం? కాంప్లిమెంటరీ గుడ్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్. ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ అక్కడ పెరిగినప్పుడు తగ్గినప్పుడు అప్పుడు బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క శాలరీ 20,000 నుంచి 30,000 పెరిగింది. 20,000 నుంచి 30,000 పెరిగింది. చూడండి, ఇంతకు ముందు నేను ఏ విధమైనటువంటి అవసరాలు తీర్చుకున్నానో ఇప్పుడు అదే అవసరాలు తీర్చుకుంటున్నా, అంతకంటే ఎక్కువ అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మై శాలరీ అయితే 20,000, ఇప్పుడు ఎంత మై శాలరీ 30,000 అంటే 10,000 రూపీస్ పెరిగింది. 10,000 రూపీస్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా నా యొక్క డిమాండ్ కూడా ఏమవుతుంది? నేను కొనేటటువంటి వస్తువుల యొక్క డిమాండ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొన్ని కొత్త రకాలైనటువంటి వస్తువుని ఖచ్చితంగా కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిలో ఒక కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని కొత్త రకమైనటువంటి వస్తువులను కొనుక్కోవడం అనేది జరుగుతుంది, వాటికి కొత్తగా డిమాండ్ సృష్టించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది? టేస్ట్స్ అండ్ ప్రిఫరెన్సెస్. చూడండి, ఈ రోజులు మొత్తం ఫ్యాషన్ టెక్నాలజీ. అదేనా మన యొక్క కోరికలు ఎప్పుడు ఏ విధంగా ఎలా మారుతున్నాయో తెలియదు. ఈరోజు మనం ఒక ఫోన్ వాడితే కొన్ని నెలల తర్వాత అదే ఫోన్ వాడాలనే కాన్సెప్ట్, మనం వేరే ఫోన్ వాడాలనుకుంటే కొనుక్కుంటాం. అర్థమైనా? అంటే దాని అర్థం ఏంటి? మన టేస్ట్ మారినప్పుడు ఆటోమేటిక్గా మన అవసరాలు తీర్చుకోవడానికి కొన్ని కొత్త రకాలైనటువంటి వస్తువులను కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది, ఎలక్ట్రిక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? పాపులేషన్. జనాభా పెరుగుతుంటే ఆటోమేటిక్గా అవసరాలు కూడా ఏమైతే వస్తువులను కొనేటటువంటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. జనాభా పెరిగిందంటే అన్ని రకాలైనటువంటి అవసరాలు తీర్చుకోవాలంటే అన్ని రకాల వస్తువులు కావాలి కదా. జనాభా పెరుగుతుంటే వాటికి కూడా డిమాండ్ పెరగడం అనేది తగ్గుతుంది. జనాభా తగ్గితే డిమాండ్ తగ్గడం కూడా జరుగుతుంది. అదే సో జనాభా పెరగడం, ఆటోమేటిక్గా డిమాండ్ పెరగడం అనేది పరిపాటి. నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజెస్. ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ చేంజెస్, న్యూ ఇన్నోవేషన్, కొత్త రకమైనటువంటి టెక్నాలజికల్ వస్తువులు వస్తుంది.
ఇంతకుముందు ఏంది ఆ స్విచ్ చేస్తే లైట్ వెలిగేది. ఇప్పుడు మొత్తం సెన్సార్ సిస్టమ్. డోర్ ఓపెన్ చేసి నేను లోపలికి పోతే లైట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సెన్సార్ డోర్ ఓపెన్ చేస్తే దానికి సెన్సార్ కనెక్టివిటీ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయడం లైట్ ఆన్ అవుతుంది, డోర్ క్లోజ్ చేయడం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆ టెక్నాలజీ అనేది వచ్చేసింది. ఓకేనా? కొన్ని టెక్నాలజికల్ చేంజెస్ వల్ల కొన్ని రకాలైనటువంటి వస్తువులకి డిమాండ్ ఆటోమేటిక్గా క్రియేట్ కావడం అనేది జరుగుతుంది. వీటిని ఏమంటాం అంటే ఇక్కడ మనం డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. రేపు మనం కొత్త టాపిక్ని 8:20లో చెప్పుకుందాం.